దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనలను ప్రేమించి మరలా ఈరోజు దేవుని సన్నిధిలో ఆయనతో సహవాసం చేసే ధన్యత మనకు అనుగ్రహించినటువంటి ఆ గొప్ప దేవునికి మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో వాక్య భాగముగా యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. హల్లెలూయా. ఈ వాక్య భాగములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని లేక జనితైక కుమారుని అని చెప్పి మనం వాక్యములో చూస్తూ ఉంటాం. దేవునిగా ఉన్న వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించిందన్నమాట. దేవునిగా ఉన్నటువంటి వాక్యము ఏమైంది? శరీరధారిగా మన మధ్య నివసిస్తుంది. యేసు మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు భూలోక అవతారములో ఆయన దైవ స్వభావము చురుకుగా ఉన్నదన్నమాట. మరియు మనం జ్ఞాపకం చేసుకుంటే మానవ స్వభావము నిష్క్రియముగా ఉన్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనుష్యుడయ్యాడు కానీ మానవుడు దేవుడు కాలేరన్నమాట. దేవుడైతే మనుష్యుడయ్యాడు, మానవులైతే చెప్పాలి దేవుడు కాలేదన్నమాట. కనుక వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో చూస్తే ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఏమని తెలియజేస్తుంది? ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నదనమాట. అందుకని దేవుడు మనుష్యుడయ్యాడు కానీ మానవుడు మాత్రము దేవుడు కాలేదు. తిమోతీయులకి వ్రాసినటువంటి మొదటి పత్రికలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే 3వ అధ్యాయము 16వ వచనములో చూస్తే నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యెను. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది కదా? నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నదనమాట. ఆయన సశరీరుడుగా ఏమయ్యారు? మనకి ప్రత్యక్షమయ్యారు. యేసుక్రీస్తు యొక్క ఈ క్రిస్మస్ ఈ దినాలలో మనము ఈ క్రిస్మస్ గూర్చినటువంటి దేవుని గూర్చినటువంటి విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే మరొక వాక్యములో మనం చూస్తే, అంటే నేను మీకు ఇవన్నీ కూడా ఆయన ఏ రీతిగా వచ్చి ఉన్నారు, ఎలా ఉన్నారు అనేది మనకి బయలుపరచబడుతుంది వాక్యములో. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. హల్లెలూయా. ఏమని తెలియజేస్తుంది? దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఏం చేశారంటే తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు. ఎవరి కోసము అంటే మన కోసం మాత్రమే ఆయన పంపించి ఉన్నారు. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని, అంటే మనము ఆయన పిల్లలము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై
ధర్మశాస్త్రమునకు లోబడ్డారు. ఎందుకు లోబడి ఉన్నారు ఇక్కడ అర్థమవుతుంది మనకి. ధర్మశాస్త్రానికి ఆయన ఎందుకు లోబడ్డారు? చదివాం కదా, ఎందుకు లోబడ్డారు? ధర్మశాస్త్రమునకు ఎవరైతే లోబడి ఉన్నారో వారిని విమోచించడానికి దేవుడు ఏం చేశారు? ఆ ధర్మశాస్త్రానికి ఆయన లోబడ్డారు. ఎందుకని? చిన్న సామెత ఉంటుంది కదా, ముళ్ళుని దేంతో తీయాలి? ముళ్ళుతోనే తీయాలన్నట్లుగా దేవుడు కూడా ఆ ధర్మశాస్త్రానికి ఎవరైతే లోనై ఉన్నారో వారందరినీ విడిపించటానికి ఆయన కూడా ఏమయ్యారనమాట? ధర్మశాస్త్రానికి లోబడిన వారాయను. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క దైవ స్వభావము ఎటువంటి పరిస్థితుల్లో కూడా మారదు. ఆయన మార్పు చెంది మారే దేవుడు కాదు. వాక్యము దేవునిగా మారినప్పుడు ఆయన యొక్క దైవిక స్వభావములో ఏ మార్పు కూడా చెందలేదు. ఎందుకంటే దైవిక స్వభావము యొక్క వ్యక్తిత్వమే మానవ స్వభావములో కొనసాగింది. అలాగే ఇంకా మనం లోతుగా ఆలోచించాలంటే నివసించిందనమాట. ఏమైందనమాట? మానవ స్వభావములో నివసించి ఉన్నది. అది మనం మర్చిపోవటానికి వీల్లేదు. ఆయనలో ఉన్న రెండు స్వభావాల యొక్క మూలము భిన్నముగా ఉంటుందన్నమాట, రెండు స్వభావాలు. కాబట్టి యేసు ప్రభు యొక్క దైవ స్వభావము నిత్యత్వము నుండి ఉన్నది. అనగా మనం దేవుని వాక్యములో చూస్తే యోహాను సువార్తలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటి అధ్యాయములో మనం చదివాం కదా, యోహాను సువార్త మొదటి అధ్యాయము 14వ వచనములో ఏమని వ్రాయబడి ఉన్నది? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. హల్లెలూయా. అలాగే తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. చూడండి, ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే 18వ అధ్యాయములోకి వెళ్తే 18వ వచనములో కూడా మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 16వ వచనములో చూస్తే 3వ అధ్యాయము 16వ వచనములో చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రతి విషయములో కూడా అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు ఎలా పుట్టారు? దేవుడు ఎలా పుట్టి ఉన్నారు? అద్వితీయ కుమారునిగా ఆయన పుట్టి ఉన్నారు. 14లో కూడా మనం చదువుకున్నాం. అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయన మహిమ మనము కనుగొన్నాం. ఇక్కడ చూసినట్లయితే దేవుడు లోకమును ప్రేమించారు కాబట్టి ఈ అద్వితీయ కుమారునిగా ఈ లోకములో స్త్రీ యందు ఆయన పుట్టి ఉన్నారు అని మనం ఏం చేయాలి? వాని యందు విశ్వాసం ఉంచాలి. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు కూడా, ఎవరైనా కావచ్చు, దేవుని యందు విశ్వాసం ఉంచు ప్రతివారు కూడా ఏమవుతారంట? నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎవరిని? మన ప్రభువైన యేసుక్రీస్తును మనకు అనుగ్రహించినట్లుగా మనము చూస్తున్నాం. 18వ వచనములో మనం చూస్తే ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. అర్థమైంది మీకు? ఏమవుతుందంటే ఎవరైతే దేవుని యందు విశ్వాసము ఉంచుతారో దాని గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వానికి ఏముండదంట? తీర్పు తీర్చబడదు. విశ్వాసము ఉంచని వారు, ఎవరైతే విశ్వాసము ఉంచారో అంటే విశ్వసించని వారు, దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసము ఉంచలేదు కనుక, అంటే ఆయనను మీరు నమ్మలేదు. విశ్వాసము లేదంటే ఏంటి అర్థము? ఆయనను నమ్మలేదు.
విశ్వాసము ఉంది అంటే నమ్మినట్లు అనమాట. ఒక వ్యక్తి మీద నీకు విశ్వాసము లేదా నమ్మకము ఉంది అంటే ఆ వ్యక్తి దగ్గరికి నువ్వు సహాయం కొరకు వెళుతూ ఉంటావు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం కూడా ఏమంటుందంటే, విశ్వాసము ఉంచిన వారేమో తీర్పులోనికి వెళ్ళరంట. ఎవరైతే విశ్వాసము ఉంచారో ఆయన అద్వితీయ కుమారునిగా మన కోసం ఈ లోకానికి వచ్చి ఉన్నారు అని ఎవరైతే గ్రహించారో వారికంట ఇంతకు మునిపే ఏమైంది? తీర్పు తీర్చబడెను. దేవుని వాక్యము మనతో స్పష్టముగా తెలియచేయబడుచున్నది. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు యొక్క దైవ స్వభావము నిత్యత్వము నుండి ఉన్నది అని మనం మర్చిపోవటానికి వీల్లేదు. అది ఎక్కడి నుంచి ఉందన్నమాట? నిత్యత్వము నుండి ఉన్నదన్నమాట. చూడండి, మత్తయి సువార్తలో 2వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తే, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పారంట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారండి? చెప్పాలి. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి రాజును అడుగుతున్నారంటే రాజుకేమైనా తెలిసేమో అని. వీళ్ళు జ్ఞానులు రాజు దగ్గరికి వెళ్ళి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఏం చూశారంట? ఆయన నక్షత్రాన్ని చూశారంట. ఎక్కడుంది అది? తూర్పు దిక్కున ఉంది. అది వారు జ్ఞానులు కాబట్టి ఆ నక్షత్రము తూర్పు దిక్కును ఉదయించిందంటే రాజు పుట్టాడు. హల్లెలూయా. అద్వితీయ కుమారుడు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. వారు గ్రహించారు కనుక ఆయన ఎక్కడో పుట్టారు కాబట్టి ఈ నక్షత్రము ఇలా వచ్చింది అని చెప్పి వెళ్ళి అడుగుచూ ఉన్నారనమాట. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే నక్షత్రం అంటే స్టార్ లేదా నక్షత్రం చూడండి స్వయంగా ప్రకాశించేదన్నమాట. స్టారు లేదా నక్షత్రం అంటే ఏంటది? స్వయంగా ప్రకాశించేది. ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం, చాలా స్టార్స్ ఉంటారు కదా. ఉన్నారా లేదా? చెప్పాలి. స్టార్స్ ఉన్నారా లేదా? ఉన్నాయి కదా. ఏమది? తెలుసుకండి అందరికీ. సూపర్ స్టార్, ఇంకా మెగాస్టార్, చెప్పాలి, ఇంకా టెరా స్టార్, ఇంకా చాలా ఉంటాయి స్టార్లు కదా. చాలా స్టార్లు ఉంటాయి. ఈ స్టార్స్గా పిలువబడే వారిని వెంబడించేవారు లోకంలో చాలామంది ఉంటారు. అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళని వెంబడించడానికి గల కారణం ఏంటంటే వాళ్ళని అంతగా ప్రేమిస్తున్నారు. వాళ్ళ ఫ్యాన్స్ అన్నమాట వాళ్ళందరూ కూడా. కాబట్టి ఈ స్టార్లను ఏం చేస్తారంటే ఈ లోకంలో చాలామంది ప్రేమించి వారిని వెంబడిస్తూ ఉంటారు. వారిది ఏదైనా బయటకు వచ్చిందంటే వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారు? చాలా అల్లకొల్లోలం చేసేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ప్రకాశమానమైన నక్షత్రము ఒకటి ఉంది. అంటే స్టార్. అది ఎలాంటిది? ప్రకాశమానమైన నక్షత్రము ఒకటి ఉంది. అది ప్రకాశించింది. అదేమయ్యింది? ప్రకాశించింది. అత్యానందాన్ని ఇచ్చింది. ఏమిచ్చిందండి? ఈ నక్షత్రం ఎలా ఉంది? ప్రకాశించింది, ఇంకా అత్యానందాన్ని ఇచ్చింది, ఇంకా దారి చూపించింది. ఈ నక్షత్రం ఏం చేసింది? దారి చూపించింది. అలాగే ఆ గమ్యము చేర్చగలిగింది. తిరిగి జ్ఞానులని ఎక్కడికి తీసుకుని వెళ్ళింది అంటే దేవుని యొద్దకు నడిపించిందనమాట. ఈ నక్షత్రము ఈ రీతిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దీనిలో ఉన్నటువంటి అంటే ఈ స్టార్లో ఉన్నటువంటి గొప్ప గుణగణాలు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ ప్రకటన గ్రంథములో మనం చూస్తే 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనములో చూస్తే, సంఘముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చొక్కయునై ఉన్నాను. హల్లెలూయా. ఏమై ఉన్నారంట దేవుడు? అర్థమైందా మీకు? యేసు అను నేను, దేవుని గూర్చినటువంటి
ఆ స్టార్ ఎవరు అంటే ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. ఎవరు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఈ లోకములో ఆ స్టార్లు మనకు ఎందుకు ఉపయోగం ఉండదు, అలాగే ఈ లోకములో మనము ఏర్పాటు చేసుకున్నటువంటి స్టార్లు కడుతూ ఉంటాం. అవి కూడా ఈ విషయాలలో ఈ రీతిగా ప్రకాశమానముగా అవి ఉండవు. కరెంటు పోతే అవి ఏమైపోతాయి? వెలుగుతూ ఉంటాయా? అది స్టార్ కదా, వెలుగుద్దా? వెలగదు. దాని పరిమితి ఏంటంటే మనం ఎప్పుడైతే దాన్ని ఆన్లో ఉంచుతామో అదే అప్పుడు వెలుగుతూ ఉంటుంది. దాన్ని కట్టేస్తే తిరిగి మరలా అది ఆగిపోతూ ఉంటుంది. కనుక ఈ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఏమని సెలవిస్తున్నారు అంటే, ఈ ప్రకటన గ్రంథంలో యేసు అను నేను నా దూతను పంపియున్నాను అంటున్నారు. ఎవరిని పంపించారంట? ఆయన దూతను పంపించారు. తరువాత ఏమంటున్నారంటే, నేను దావీదు వేరు చిగురును సంతానము అంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు ఈయన? యెషయి మొద్దు నుండి చిగురు పుట్టింది కదా. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుంది? దావీదు వేరు చిగురు నుండి వచ్చినటువంటి సంతానము నేను. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. హల్లెలూయా. ఈ స్టార్ మన ప్రియ రక్షకుడైన యేసు ప్రభు అయి ఉన్నారు. హల్లెలూయా. ఈ స్టార్కు ఉన్నటువంటి 5 కోణాలు మనం చూస్తే, మన ప్రభువైన యేసుక్రీస్తు లేదా మన ప్రియమైనటువంటి రక్షకుని 5 గుణగణాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరై ఉన్నారు? స్టార్ ఎవరై ఉన్నారండి? మన ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నారు. కాబట్టి ఈ దేవునిలో ఉన్నటువంటి ఈ 5 గుణాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం చూసినట్లయితే యెషయా గ్రంథములో ఒక వాక్యం తెలియచేయబడద్దు. అదేంటంటే 9వ అధ్యాయం 6వ వచనములో, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. హల్లెలూయా. ఎన్ని గుణగణాలు కనిపిస్తున్నాయి చెప్పాలి? మన ప్రియ రక్షకుని యొక్క ఈ 5 గుణాలను మనకు తెలియజేస్తున్నాయి అన్నమాట. ఏంటి? ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. హల్లెలూయా. హల్లెలూయా. చూసినట్లయితే ఈ విషయాలు ఇంకెక్కడ కూడా మనం చూడము. ఒకవేళ దేవుళ్ళు అనబడేవారు చాలామంది ఉన్నారేమో, కానీ ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గుణగణాలు మనకు స్పష్టముగా దేవుని వాక్యములో తెలియజేయబడుచున్నది. ఇంతకీ అసలు నీ గమ్యం ఏమిటి? ఏ స్టార్ని వెంబడిస్తున్నావు? ఇప్పుడు ఈ స్టార్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం కదా. ఈయన ఎవరు అంటే, ఈ స్టారు మన ప్రభువైన యేసుక్రీస్తు. మనం ఈ లోకంలో చాలా స్టార్లని వెంబడిస్తున్నారని చెప్పాను కదా. కాబట్టి దేవుని బిడ్డగా ఈ లోకంలో జీవిస్తూ అసలు నువ్వు ఏ స్టార్ని వెంబడిస్తున్నావు అర్థం ఉండాలి కదా. నువ్వు వెంబడించే స్టార్ ఎవరు? అసలు ఆ స్టార్ నీకేమన్నా ఉపయోగకరంగా ఉన్నారా? ఆయనలో ఏమన్నా గుణగణాలు చూసావా? అవునా? దేవునిలో మనం ఎన్ని చూసాము? ఇప్పుడు యెషయా గ్రంథంలో ప్రవక్త సెలవిచ్చారు, ప్రవచనం అది. ఆ ప్రవచనంలో మనము 5 గుణగణాలు మనం చూస్తూ ఉంటాం, మనకు తెలియజేస్తుంది వాక్యము. కాబట్టి మనం కూడా ఈరోజు ఒక క్వశ్చన్ వేసుకోవాలి, మన గమ్యము ఏంటి? అసలు మనం ఏ స్టార్ని వెంబడిస్తున్నాము అనేది. ఈ లోకంలో స్టార్స్ నీవు కలవాలంటే, ఒకవేళ ఎక్కడికన్నా వస్తున్నారని తెలిసినప్పుడు నువ్వు కలవాలంటే నీకు ఎప్పటికీ అనుమతి దొరకపోవచ్చు. సామాన్యులకు దొరుకుతుందా? దొరకదు. అసలు ఏమాత్రం కూడా దొరకదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ మనం చూసినట్లయితే ఈ స్టారు నిన్ను కలుసుకోవడానికి ఎక్కడి నుంచి వచ్చారు? మనం కలవటానికి వాళ్ళ చుట్టూ తిరిగితే అవకాశం ఇవ్వకపోవచ్చు. ఎక్కడన్నా వచ్చారు, ఉన్నారు అని అక్కడికి వెళితే తొక్కిసలాట్లు ఏదైనా జరగవచ్చు, వెళ్ళలేకపోవచ్చు మనం ఆ గమ్యానికి. కానీ మనం చెప్పుకునేటువంటి ఈ స్టార్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని కలవటానికి ఆయన దివి నుండి భువికి వచ్చి ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన దివి నుండి భూమికి దిగి వచ్చి ఉన్నారని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఈ లోకంలో స్టార్స్ నిన్ను నలిపేస్తారు, కానీ
ఈ లోకములో మనము ఒకవేళ వారిని ఆధారము చేసుకుని వారిని వెంబడించినట్లయితే నీ జీవితాన్ని వారు నలిపివేయొచ్చేమో, కానీ నీవు నమ్మిన నీ కొరకు వచ్చినటువంటి ఈ స్టార్ నీ కోసము నలిగిపోయారా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరి కోసము నలిగిపోయారు? మన కోసము ఆయన నలిగిపోయి ఉన్నారు. దివి నుండి దిగి వచ్చిన స్టార్ను వెంబడించగలిగితే ఆశ్చర్య క్రియలు నీ జీవితంలో నువ్వు అనుభవిస్తూ ఉంటావు. హల్లెలూయా. ఎందుకు ఆశ్చర్యక్రియలు నువ్వు అనుభవిస్తావు అంటే ఆయన ఎవరై ఉన్నారు? ఆశ్చర్యకరుడై ఉన్నారు ఆయన. కాబట్టి ఆయనను నీవు వెంబడించినట్లయితే దేవుడు ఏం చేస్తారు? నీ జీవితంలో ఆశ్చర్యక్రియలు జరిగిస్తూ ఉంటారు. నీవు అనుభవిస్తావు నీ జీవితంలో. అలాగే నీ ప్రతి పరిస్థితిని నీవు పరిష్కరించుకోగలిగినటువంటి ఆలోచన ఆయన యొద్ద నీకు దొరుకుతుంది. నీకేదైనా సమస్య వచ్చిందంటే నీవు పరిష్కరించుకునే జ్ఞానము, ఆలోచన దేవుడిస్తారు. ఎందుకంటే ఆయన ఎవరై ఉన్నారు? ఆలోచన కర్త అయి ఉన్నారు. హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే నీ బలహీన సమయాలలో ఆయన నీ బలముగా మారుతారు. ఈ లోకములో ఎన్నో పరిస్థితులను బట్టి మనం బలహీనలం అయిపోతాం. మన బలహీన సమయంలో మన దేవుడు ఎలా మారుతారు? మన బలముగా మారుతారు. ఆయన బలవంతుడైన దేవుడై ఉన్నారు. హల్లెలూయా. నిత్యము నీకు తండ్రిగా ఉంటాడు ఆయన. నువ్వు నమ్మినట్లయితే ఎలా ఉంటారు? ఆయన నిత్యుడగు తండ్రి. అంటే నిత్యము ఇక ఈ లోకములో మనం చనిపోయే వరకు కూడా ఆయన మనకు తండ్రిగానే ఉంటారు. ఈ లోకములో మన తల్లిదండ్రులు ఎంతకాలం ఉంటారండి? ఎంతకాలం ఉంటారో కూడా మనకు గ్యారంటీ లేదు. ఒక్కొక్క శిశువు పుట్టిన వెంటనే తల్లి చనిపోతుంది. గ్యారంటీ ఉందా? అంటే ఇప్పుడు ఆ శిశువుకి ఎవరు లేరు? తల్లి లేదు. చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు తండ్రి చనిపోతున్నాడు. ఈ లోకములో తల్లిదండ్రులు ఎప్పుడు చనిపోతారో, పిల్లలకి ఎప్పుడు దూరం అయిపోతారో, పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రులకు దూరం అవుతారో ఎవరికి తెలియనే. అంటే నిత్యము ఉంటారు అనేది మనకు గ్యారంటీ లేదు. కానీ మన దేవుని వాక్యము మనతో మాట్లాడుచున్నది, ఆయన మనకు నిత్యుడగు తండ్రి అయి ఉన్నారు. మనకే కాదు, మన తల్లిదండ్రులకు, వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ తల్లిదండ్రులకు, మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు, నిరంతరమైక ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు. కాబట్టి ఆయన నిత్యుడగు తండ్రిగా నిత్యము కూడా మనతోనే ఉన్నారు. నీకు బాధ వస్తే దేవుని దగ్గర ఆయనకు చెప్పుకోవచ్చు. ఎలా చెప్తామండి? మనకి దగ్గర ఉన్నారా, ఎదురుగా ఉన్నారా, తీరుస్తారా? అలాంటి అనాలోచన, అవిశ్వాసం రానియొద్దు. నువ్వు మోకరించి నీ తండ్రికి తెలియచే నీ బాధ ఏంటో. తప్పకుండా నీ తండ్రి నీతో మాట్లాడతారు. ఆ వాక్యాన్ని నువ్వు చదివినప్పుడు, విన్నప్పుడు దేవుడు మనకు సహాయము చేస్తారు. కాబట్టి నిత్యము ఉండేటువంటి తండ్రి మనకున్నారు కనుక ఈ లోకములో స్థిరత్వము లేనటువంటి, శాశ్వత కాలము ఉండనటువంటి వారి విషయంలో మనం బాధపడటానికి వీల్లేదు. నీ జీవితం అంతా కూడా అంటే ఆయన నీవు నమ్ముకున్నట్లయితే నీ జీవితం అంతా ఆయన నీకు సమాధానము అనుగ్రహిస్తారు. ఎందుకంటే సమాధానకర్తయగు అంటే సమాధానానికి ఆయన ఎవరై ఉన్నారు? అధిపతి అయి ఉన్నారు. కాబట్టి ఆ సమాధానకర్తయగు దేవుడు నీ జీవితంలో నీకు సమాధానము అనుగ్రహిస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎప్పుడు సాధ్యము అని అనుకోవచ్చు. చాలామందికి డౌట్ ఉంటుంది. ఉంటుందా లేదా? ఉంటుంది చాలామందికి. ఇది ఎప్పుడు సాధ్యమని నీవు అనుకోవచ్చు. ఆయన నీ హృదయంలో జన్మించినప్పుడు మాత్రమే. హల్లెలూయా. ఊరికే ఆయన నమ్ముకోకుండా, ఆయనకు నీ హృదయంలో స్థలం ఇవ్వకోకుండా, నీవు ఒకవేళ బలవంతుడైన దేవుడు కదా, నేను బలహీనంగా ఉన్నాను, నాకు బలం ఇవ్వు అంటే ఎట్లాగండి? అవునా కాదా? ఎప్పుడైతే నీ హృదయంలో క్రీస్తుకు స్థానం ఇస్తున్నావో, ఆయన ఎప్పుడైతే నీలో జన్మించారో అప్పుడు ఇవన్నీ నీకు సాధ్యమే. ఏది అసాధ్యమైనది లేదు అని నేను మీకు తెలియచేస్తున్నాను. హల్లెలూయా. అలాంటి స్టార్ను నువ్వు వెంబడించినప్పుడు మాత్రమే నీకు ఇవన్నీ సాధ్యమవుతూ ఉంటాయి. నీ హృదయము ఆయనకి ఇంకా ఒకవేళ దూరంగా ఉందా? దేవుని దగ్గర ప్రార్థన చేయి. ఇవన్నీ కోల్పోతున్నావని నువ్వు గుర్తుంచుకో. దేవునికి నీ హృదయాన్ని దూరముగా ఉంచితే ఇంత శ్రేష్టమైన కృపలకు నీవు దూరం అయిపోతున్నావు.
కాబట్టి నీ హృదయం ఇంకా ఒకవేళ దేవునికి దూరముగా ఉంటే ఆయనను ఈరోజే చేర్చుకో, నీ హృదయములో ఆయనకు స్థలం ఇవ్వు. ఆ రీతిగా మన జీవితాలను మనం ఏం చేయాలి? ఇప్పుడు సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా. సిద్ధపరచుకుందామా? సిద్ధపరచుకోవాలి. చూడండి, దూతలు పాటలు పాడారు. చెప్పాను కదా మీకు మొదటి రోజు నేను, దూతలు పాటలు పాడారు. పరలోకములో 3 ప్రధాన దూతలు ఉండేవారు. పరలోకములో 3 ప్రధాన దూతలు ఉండేవారు. చూడండి, మొదటిది లూసిఫర్. మొదటి దూత ఎవరు? లూసిఫర్. దేవుణ్ణి స్తుతించడానికి కానీ, ఏర్పాటు చేయబడిన దేవుణ్ణి స్తుతించడానికి కానీ, ఈ లూసిఫర్లో ఏమైందంటే గర్వం వచ్చేసింది. గర్వం ఎక్కడికి నడిపేస్తుంది కదా? కాబట్టి ఈ లూసిఫర్లో ఒక గర్వం అనేది ఏర్పడింది. ఈ గర్వముతో ఈ లూసిఫర్ ఏం చేసిందంటే దేవుని మీద ఎదురు తిరిగింది, అంటే తిరుగుబాటు చేసింది. అంటే ఆమె ఏం కోరుకుంది? లూసిఫర్ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని స్థానాన్ని కోరుకుంటుంది. ఇలాంటి ఆశలు చాలామందికి ఉంటాయి. ఎవరి స్థానము వారిదే కదా. కానీ దేవుని స్థానాన్ని కోరుకుంటే ఆయన మహిమ, ఆయనకు చెందవలసినటువంటి ఘనత ఆయన ఎవరికైనా చెందనిస్తారా? లేదు కదా. కాబట్టి ఈ లూసిఫర్ ఏం చేసింది అంటే గర్వముతో దేవుని మీద ఎదురు తిరిగి దేవుని మీద తిరుగుబాటు చేసింది. దేవుడు ఏం చేశారంటే, గర్విష్ఠురాలా, నీవు గర్వముతో ఉన్నావు కాబట్టి ఇక్కడ ఉండటానికి నీకు అవకాశము లేదు అని ఏం చేశాడంట? దేవుడు త్రోసివేసేసాడంట. హల్లెలూయా. ఏం చేశారు? పరలోకము నుండి త్రోసివేయబడింది. ఎవరు చెప్పాలి? లూసిఫర్. ఎంతమంది దూతలని చెప్పాను? గుర్తుపెట్టుకోండి. రెండవది మిఖాయేలు. రెండవది ఎవరై ఉన్నారు? మిఖాయేలు. చూడండి, దేవుని పక్షముగా యుద్ధాలు చేయటానికి ఈ దూత. లూసిఫర్ ఏమో దేనికోసం ఏర్పాటు చేయబడింది? దేవుణ్ణి స్తుతించడానికి. కానీ దేవుణ్ణి స్తుతించుకోకుండా ఇదేంటి, ఎప్పుడు నేనొచ్చి పాటలు పాడుతూ నేనొచ్చి అన్నీ చేస్తూ ఉంటే నాకేమీ లేకుండా నన్ను ప్రక్కన పెట్టేసి ఆయనకే మహిమ, ఆయనకే ఘనత అంటున్నారేంటి అసలు అంటే ఈ ఆలోచన వచ్చిందనమాట. దేవుడు తనకు ఏర్పాటు చేసినటువంటి ఆ యోగ్యత, ఆ వరం అదై ఉన్నది. కానీ ఈ లూసిఫర్ ఏం కోరుకుంది అంటే దేవునికి చెందవలసినవి నాకు చెందాలి అని అనుకుంది. అందుకే కదా సౌలుకి దావీదు మీద కూడా కోపం వచ్చింది. దేనికోసం? రాజుని నేనైతే దావీదుకు ఎన్నన్నారు? 10,000 కొలదంటున్నారు. రాజుకేమో చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి చెందవలసినటువంటి ఘనత వారికి చెందుతుంది. దేవుడు వారికి ఆ కృపను అనుగ్రహిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ లూసిఫర్ ఏమో దేవునిని స్తుతించడానికి ఏర్పాటు చేయబడింది. మిఖాయేలు దూత ఏమో దేవుని పక్షముగా యుద్ధాలు చేయడానికి ఏర్పాటు చేయబడింది. మూడవదిగా గాబ్రియేలు. ఎవరై ఉన్నారు? గాబ్రియేలు. దేవుని వర్తమానము ప్రజలకు తెలియచేయటానికి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే కదా గాబ్రియేలు దూత అని వ్రాయబడి ఉంది. ప్రజలకు దేవుని వర్తమానాన్ని ఏం చేయాలి? తెలియచేయాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేవదూతలలో కొన్ని రకాలు ఉన్నాయి అన్నమాట. దేవదూతల్లో కొన్ని రకాలు ఉన్నాయి. దేవదూతలు మనం చూస్తే 1 కెరూబులు, 2 సెరాపులు. 1 కెరూబులు, 2 సెరాపులు. ఇట్లా కొన్ని దూతలకు 2 రెక్కలు అన్నమాట. కొన్ని దూతలకు ఏంటన్నమాట? 2 రెక్కలు. కొన్నింటికేమో 4 రెక్కలు. అంటే 2 రకాలు ఉన్నాయి అన్నాను కదా, కెరూబులు, సెరాపులు. కొన్ని దూతలకు 2 రెక్కలు అయితే మరి కొన్ని దూతలకి 4 రెక్కలు. మరి కొన్నిటికి 6 రెక్కలు ఉన్నాయి. ఎన్ని రెక్కలు ఉన్నాయి? మరి కొన్నిటికి 6 రెక్కలు ఉన్నాయి. దేవదూతల గురించి మాట్లాడేటప్పుడు స్త్రీలింగమును వాడకూడదు. దేవదూతల గురించి మాట్లాడేటప్పుడు ఏం వాడకూడదు? స్త్రీలింగమును వాడకూడదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పింది అని అనకూడదు. అంటే చెప్పింది, చేసింది అంటే అంటే అక్షరాన్ని బట్టి ఎవరికి సంబోధిస్తుంది? అది స్త్రీకి చెప్పాడు అంటే
పురుషునికి సంబోధిస్తుంది కనుక చెప్పాడు అనాలి. అర్థమైంది కదా. పరిశుద్ధాత్మని విషయంలో కూడా ఇట్లాగే మనము మాట్లాడాలి. హల్లెలూయా. చూడండి, దూతలు పాటలు పాడారని చెప్పాను కదా. బైబిల్ గ్రంథంలో దూతలు పాటలు పాడిన సందర్భాలు కూడా 2 ఉన్నాయి అన్నమాట. చూడండి, మొదటగా మనం చూస్తే యోబు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచన భాగములో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడు ఎవడు? హల్లెలూయా. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించంట జయధ్వనులు చేశారంట. హల్లెలూయా. అంటే ఇక్కడ ఎవరు పాటలు పాడుచున్నారు? ఇప్పుడు దేవదూతలు పాటలు పాడుచున్నారు. ఉదయ నక్షత్రము అంటే వేకువ చుక్క. ఉదయ నక్షత్రము అంటే వేకువ చుక్క. వేకువ చుక్క అంటే నేను మీకు అంత వివరణ ఇస్తున్నాను, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంటే అక్కడ సందర్భం వచ్చిన దానికి వివరణ ఇచ్చేస్తున్నా. ఉదయ నక్షత్రము అంటేనేమో వేకువ చుక్క. వేకువ చుక్క అంటే సూర్యుని కంటే ముందుగా వస్తుంది. సూర్యుని కంటే ముందుగా వస్తుంది అంటే కొద్దిసేపట్లో సూర్యుడు రాబోతున్నాడు అని తెలియజేస్తుంది అన్నమాట. ఏమవుతుంది? ఒక సూచన ఇస్తుంది అన్నమాట. కొద్దిసేపట్లో సూర్యుడు రాబోచున్నాడు అని మనకి తెలియజేస్తుంది. వీటితో పాటు దేవదూతలు జయధ్వనులు చేస్తుండగా దేవుడు భూమికి పునాది వేశాడంట. దేవుడు ఏం చేశాడు? భూమికి పునాది వేశాడు. చూడండి, 2వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియ రక్షకుడు ఈ లోకములో జన్మించినప్పుడు, అంటే పాటల గురించి చెప్తున్నాను కదా, జన్మించినప్పుడు లోకాసు వార్త 2వ అధ్యాయము 13-14 వచనాల్లో చూస్తాం మనం. చదవండి. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా. అర్థమైంది కదా. ఈ మాటలు చదువుతుంటేనే హృదయం అంతా కూడా ఏమవుతుంది? పులకరించిపోద్ది అన్నమాట. మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి స్తుతించటానికి ఆ స్తుతించే సమయంలో మనం అసలు కలుసుకోము. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యము పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, ఎవరితో కూడా ఉండి? ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాకని పాటలు పాడుచున్నారంట. హల్లెలూయా. ఏం చేస్తున్నారు? దేవునికి పాటలు పాడుచున్నారు. ఆ దూతలు పాడితే అసలు ఎట్లా ఉందో, అవునా? దూతలు అంటే అందరూ కలిసి, సైన్య సమూహము దూతలతో కలిసి పాటలు పాడుచుంటే అక్కడ ఎంత గంభీర ధ్వని ఏర్పరచబడి ఉన్నదో. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తమైతే ఆ దూత పాటను మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. చివరిగా ఒక ప్రశ్న ఏంటంటే, దూత ఈ సమాధానం ప్రకటించి సుమారు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 2000 సంవత్సరాలు దాటిపోయింది కదా. దాటిపోయింది. పొలములో ప్రకటించబడిన ఆ సమాధానము తిరిగి ఎక్కడ ప్రకటించబడింది? పొలములో. దోతెల్లి సమాచారం ఇచ్చింది కదా. ఎవరికి ఇచ్చింది? గొల్లలకి ఇచ్చింది. కాబట్టి అక్కడ ప్రకటించినటువంటి ఆ సమాధానము, ప్రకటించబడినటువంటి ఆ సమాధానము తిరిగి అది ఎక్కడ స్థాపించబడింది అంటే సిలువలో స్థాపించబడింది. ఎక్కడ స్థాపించబడింది? సిలువలో స్థాపించబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని
విన్నటువంటి మనము మన జీవితంలో ఆ సమాధానాన్ని మనము పొందుకోగలుగుతున్నామా లేదా అనేది మనం జ్ఞాపకం చేసుకో. ఒకవేళ పొందుకోగలిగేవా లేదా లేకుంటే ఒకవేళ ఈరోజు నువ్వేం చేయాలంటే నీ పాప భారాన్ని అంతటిని కూడా ఆయనకు అప్పగించాలి. ఎందుకంటే ఎక్కడ పెట్టారు? ఆయన తీసుకుని వెళ్ళి సిలువలో పెట్టారు. ఆయన సిలువ మరణము దేనికోసం అంటే మన పాప భారాలను విడిపించటానికే. కాబట్టి ఇంకా నీవు దానిని మోయటానికి వీల్లేదు, నీ హృదయంలో పెట్టుకోవటానికి కూడా వీల్లేదు. వెంటనే నువ్వేం చేయాలి? దేవునికి అప్పగించినట్లయితే దేవుడు సహాయం మనకు తప్పకుండా చేస్తారు. ఆ రీతిగా మన జీవితాలు మనం ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలి. ఆ దూత ఆ రీతిగా దేవుని నామాన్ని స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ లోకములో జన్మించినప్పుడు, యేసు ప్రభు వారు జన్మించినప్పుడు, మన ప్రియమ రక్షకుడు జన్మించినప్పుడు దూత సమూహము చేసిన స్తుతి గోత్రాల ఆ గాత్రాల గీతాలాపన అన్నమాట ఇది. ఈ మాటలు మన హృదయంలో భద్రపరచుకోవటమే కాదు, కానీ వారు చేసినట్లుగా మనం కూడా ఏం చేయాలి? దేవుని నామాన్ని స్తుతించే వారముగా ఉండాలి. ప్రపంచంలోని ఏ సంగీతం కూడా ఒకవేళ వారి పాటకు సాటి రాకపోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు సృష్టించినవి. మనం పాడుతుంటే ఒకవేళ మనకు అవి సెట్ అవ్వకపోవచ్చు, అవునా కాదా? కాబట్టి ఆ సమయంలో ఆ గీతాలాపనలో ఉన్నటువంటి ఆ సమూహముతో ఉన్నటువంటి ఆ సంగీతము పాటలు ఈ రోజున ఎక్కడ కూడా ఉండకపోవచ్చు. హల్లెలూయా. కనుక మన యేసుక్రీస్తు జననం పరలోకములో ఉన్న దేవునికి మహిమను తీసుకువస్తుందన్నమాట. అందుకే యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తే, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని అని సెలవిస్తుంది. దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి పనినంట, చేయటానికి ఇచ్చినటువంటి పని. అర్థమైంది కదా? ఏమని సెలవిస్తున్నారు ఇక్కడ? నేను చేసేటువంటి పనిని నాకు అప్పగించావు కదయ్యా, చేయటానికి నీవు నాకు ఇచ్చిన పని ఏం చేశారంట? సంపూర్ణముగా నెరవేర్చానయ్యా అంటున్నారు. హల్లెలూయా. నెరవేర్చి భూమి మీద ఎవరిని మహిమపరుస్తున్నారు? తండ్రిని మహిమపరుస్తున్నారు. ఈరోజు మనమందరం కూడా ఏం చేయాలి? ఆయన మనకు అప్పగించినటువంటి పనిని సంపూర్ణము చేయాలి. అంటే మన హృదయాన్ని దేవునికి సంపూర్ణముగా సమర్పించుకుని దేవునికి మహిమకరముగా ఈ లోకములో మనము జీవించాలి. హల్లెలూయా. కనుక ఈ సమాధానాన్ని అనుభవించలేకపోతున్నాము అంటే మన హృదయంలో దేవునికి స్థలము లేదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాల్లో సమాధానము లేదు, మన కుటుంబాల్లో సమాధానము లేదు, ఇంకా చూస్తే సంఘములో కూడా సమాధానము లేదు. ఉందంటారా? చెప్పాలి. సమాధానం ఉందా? ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు, అవునా? ఎక్కడా కూడా సమాధానం లేదు. కానీ దేవుడు ఎవరై ఉన్నారు? సమాధానకర్తయగు అధిపతి అయి ఉన్నారు. కానీ ఈ దినాల్లో మనం చూస్తే వారి జీవితాల్లో లేదు, కుటుంబాల్లో లేదు, సంఘాలలో సమాధానం లేదు. కారణం ఏంటి అంటే దేవునిని వారు చేర్చుకోకపోవటమే. హల్లెలూయా. ఆ సమాధానాన్ని నేటికి అనుభవించలేకపోతున్నామంటే మనము ఒకవేళ మనకిష్టం వచ్చినట్లుగా, అర్థమవుతుంది కదా, సమాధానాన్ని మనం అనుభవించలేకపోతున్నామంటే ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా మనం జీవించట్లేదు. మనం ఏం చేస్తున్నాం? మనకిష్టం వచ్చినట్లుగా మనము జీవిస్తున్నామేమో. నీలో సమాధానం లేదంటే దేవుడు జీవించమన్నట్లుగా నీవు జీవించట్లేదేమో పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడైతే దేవునికి ఇష్టలుగా మనం జీవిస్తామో దేవుడు మనకు సమాధానము అనుగ్రహిస్తూ ఉంటారు. ఎవరు మరి ఆయనకిష్టులు అనేది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యములో ఒక మాట సెలవిస్తుంది. ఆ సమాధానం మనకు ఎట్లా లభిస్తుంది అనేది మనం చూస్తే యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించాలి. ఏం చేయాలి? దేవుణ్ణి రక్షకునిగా అంగీకరించాలి. పాపము నుండి ఎవరైతే విమోచన పొందుతారో వారే ఆయనకిష్టులు. పాపము నుండి ఈ లోకములో ఎవరైతే విమోచన పొందుతారో వారే ఆయనకిష్టులు. ఎవరు ఆయనకిష్టులు అంటే నీ పాపాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడిస్తే నీవు ఆయనకి ఇష్టడువే, ఇష్టురాలివే.
కనుక వారికే ఈ సమాధానం అనేది వస్తుంది. సమాధానం అందరికి ఇస్తానన్నాడు దేవుడు. ఎవరైతే సమాధానము కావాలని దానిని వెంటాడతారో, ఎవరైతే దేవునికి ఇష్టలుగా జీవిస్తారో వారికి తప్పకుండా సమాధానము కలుగుచున్నది. ఏ పాపము నిన్ను వెంటాడుతుందో, ఏ పాపము నిన్ను బంధించేసిందో అది మనం పరిశీలన చేసుకుంటే, దేవుడు నీలో ఉండట్లేదు అంటే, దేవునికి ఇష్టలుగా నీవు బ్రతకలేకపోవచ్చున్నావు అంటే, సమాధానం నీకు దూరం అవుతుంది అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో. అలాగే ఆ పాపము నిన్ను ఏ విధముగా బంధించిందో, అది ఏ పాపమై ఉన్నదో. పాపాల్లో కూడా రకాలు ఉన్నాయి కదా. ఏంటిది అది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. అర్థమైంది కదా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. అది ఏదైనా సరే, ఇక నీలో అన్నీ లేకుండా ఒకటి ఉండొచ్చు, లేదంటే అన్నీ ఉండవచ్చు. ఏదైనా సరే మనం ఈ లోకములో ఆ వాటిని పెట్టుకున్న దేవుణ్ణి వెంబడిస్తే ఆయన నీలో జన్మించాడు. అలాగే ఆయన ఇచ్చే సమాధానము నీవు ఎన్నటికీ పొందుకోలేవు. కనుక దేవుణ్ణి వెంబడించు. ఆయన పాదాల చెంతకు వచ్చినటువంటి నీవు నీలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఒప్పుకుని ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టి ఆ సమాధానాన్ని నీవు అనుభవించాలి. హల్లెలూయా. ఆ రీతిగా మన జీవితాలను మనము సిద్ధపరచుకుందాం. దేవుని కృపను మనము పొందుకుందాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో చాలా విషయాలు దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. మనము నిర్లక్ష్యముగాను అనాలోచనగాను ఏదైనా ఒక చిన్న మాట మనం వినలేకపోతే అది మనల్ని బలపరిచేదై ఉండొచ్చు. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని విన్నటువంటి నీవు నీ జీవితాన్ని దేవునికి ఇష్టముగా సిద్ధపరచుకో. దేవుడిచ్చేటువంటి సకల కృపలను నీవు పొందుకుంటావు. ఆయనకు నీ హృదయాన్ని అప్పగించు. నీ హృదయంలో దేవునికి స్థలం ఇవ్వు. ఈ లోకములో అనేక రీతులుగా ఆడంబరాలుగా మనం చేసుకోవటం కాదు, కానీ అసలు నీలో జన్మించాడా దేవుడు? అది మనకు ప్రాముఖ్యమై ఉన్నది. వాళ్ళ మీద వీళ్ళ మీద, వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళకంటే ఎక్కువ అని పోటీపడి పోటీ తత్వముతో మనం జరిపించుకునేది ఈ లోకానుసారమైనదే కానీ దేవునికి ఇష్టమైనది కాదు. దేవుడు ఈ లోకములో నీవు ఆర్భాటముగా చేసేవా లేదని అడగట్లేదు. ఈ లోకములో నీవు అలా చేయలేదేంటి, ఇలా చేయలేదేంటి, ఆడంబరంగా చేయలేదేంటి అని దేవుడు కోరుకోవట్లేదు. మొదట నీ హృదయాన్ని దేవునికి సమర్పించావా? ఆయనకి ఇష్టలుగా జీవిస్తున్నావా లేదా? నీ హృదయంలో దేవునికి స్థలం ఇచ్చావా? ఆయన జన్మించాడా లేదా? ఆయన నీ హృదయంలో జన్మించినట్లయితే తప్పకుండా ఆ సమాధానము నీకు దొరుకుతుంది. దేవుని సమాధానము నీలో ఉంది అంటే దేవుని వెంబడించేటప్పుడు ఈ లోకములో ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని వ్యాధులు, బలహీనతలు, బాధలు, ఆర్థిక పరిస్థితులు ఏది వచ్చినా కానీ నీవు లెక్క చేయవు. ఎందుకంటే నా దేవుడు నాకు తండ్రిగా ఉన్నాడు. ఆయన నిత్యము ఉండే తండ్రి. నా బలహీనతలలో నాకు బలమునిచ్చే దేవుడు, అసమాధానములో సమాధానమునిచ్చే దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు నా దేవుడు. నేను నమ్మినటువంటి దేవుడు నాకు సమాధానమునిచ్చే దేవుడు. విశ్వసించు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా ఆయన కృపను నీకు అనుగ్రహిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. అయ్యా, మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ రాత్రికాల సమయంలో మాతో మీరు నాయనా తేటగా సూటిగా మాట్లాడారు ప్రభువా. మీ వాక్యమును నాయనా మా హృదయాలలో నింపబడటానికి, వాక్యాన్ని విన్నటువంటి మేము మీకు ఇష్టలుగా జీవించటానికి భూమి మీద అయ్యా మీ సహాయము దయచేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక హృదయంలో భద్రపరుచుకుని తిరిగి నెమరు వేసుకునేటువంటి జ్ఞానము, జ్ఞాపక శక్తిని బిడ్డలందరికీ దయచేయండి. అయ్యా మీతో నా ప్రభువా కలిసి జీవిస్తూ సరి అయిన సహవాసము చేస్తూ మీ సన్నిధిలో నైనా మీకు ఇష్టలుగా సాగిపోవటానికి
ఈ లోకములో నా ప్రభువా అనేకమైనటువంటి నైనా పాపాలలోనైనా ఏది కూడా అంటకుండా అంటిన వాటిని నైనా ఒప్పుకొని విడిచిపెట్టి మీ కృపను పొందుకోవటానికి సహాయం దయచేయండి. ఈ లోకములో ఏది లేకపోయినా అయ్యా మేము చింతించకుండా మాకు అది లేదు ఇది లేదు అని మీ వైపు చూస్తూ బలపరిచే దేవుని మీద ఆధారపడి ఆనుకొని మేము నాయనా అయ్యా ముందుకు కొనసాగిపోవటానికి మీ సహాయం దయచేయండి. ఎన్నిక లేని మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు నాయన, ఏ యోగ్యత లేని మమ్మల్ని నిలబెట్టుకున్న దేవుడు ప్రభువా, ఈ లోకములో నా తండ్రి ఏ మంచి లేని మమ్మలను నాయన బలపరుస్తున్న దేవుడు అయ్యా. అట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచు ముందుకు సాగిపోవటానికి సహాయం దయచేయండి. వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు ప్రభువా. రాలేని బిడ్డలకు నైనా మరొక సమయమును మీరు అనుగ్రహించండి అయ్యా. బిడ్డలు తిరిగి గృహాలకు వెళ్ళుచుండగా మీ కృప అనుగ్రహించండి. కుటుంబాలలో శాంతి, సమాధానము, నెమ్మది, ఐక్యత దయచేయండి. బలహీనులను బలపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. అవసరతల్లో ఉన్న వారికి మీ సహాయము దయచేయండి ప్రభువా. అయ్యా ఇదిగోనైనా ఎవరు కూడా అయ్యా గర్వించకుండా నా ప్రభువా మీరు మాకు అప్పగించిన పనినైనా మేము సంపూర్ణము చేయటానికి, మీ నామమును ఈ లోకములో మహిమపరిచే వారముగా ఉండటానికి, మిమ్ములను పోలి నడుచుకోవటానికి మీ సహాయం అందించమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనాలమ్మ.